భారతదేశంలోని శిల్పరీతిని 3 రకాలుగా విభజించడం జరిగింది. నగర, వేసర, ద్రవిడ. కాశ్మీర్ నుండి వింధ్య పర్వతాల వరకు మనకు నగర శైలి కనిపిస్తుంది. అలాగే వింధ్య పర్వతాల నుండి కృష్ణానది వరకు వేసర శిల్పశైలి మనకు కనపడుతుంది. అలాగే కృష్ణానది నుండి కన్యాకుమారి వరకు ద్రవిడ శిల్పశైలిని మనం చూడొచ్చు. అయితే హెంజేరును రాజధానిగా చేసుకొని పాలించినటువంటి నోలంబవాడి రాజవంశాల శిల్పరీతిని చూస్తే అటు ద్రవిడ శిల్పశైలి వేసర లక్షణాలతో కనిపిస్తుంది. అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకనటువంటి రాయి అంటే బలపం రాతి పైన అతి సూక్ష్మమైన శిల్పాలను ఎంతో నేర్పుగా చక్కగా చెక్కారు.